అందమైన పువ్వు కోసం చూస్తున్నారా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ అందమైన పువ్వు చుట్టే తుమ్మెదలు ఎక్కువ కావాలి, మకరందాన్ని పీల్చేస్తాయి. తర్వాత నీకు మిగిలేది పిప్పేరా బాబు. నా బాయ్ ఫ్రెండ్ తో పార్క్ వెళ్ళాక బోర్ కొడుతుంది రా, ఏం చేద్దామంటే నువ్వు లంగెత్తి పెట్టావే, ఇద్దరం కలిసి చెదుగుడు ఆడుకుందాం అన్నాడు దొంగ సచ్చినోడు. మరి మీకు అర్థమైంది అబ్బాయిలు? నా బాయ్ ఫ్రెండ్ తో పార్క్ వెళ్ళాక బోర్ కొడుతుంది రా, ఏం చేద్దామంటే నువ్వు లంగెత్తి పెట్టావే, ఇద్దరం కలిసి చెదుగుడు ఆడుకుందాం అన్నాడు దొంగ సచ్చినోడు. మరి మీకు అర్థమైంది అబ్బాయిలు? మేము ఆడవాళ్ళం, మాకున్న చెల్లిని చూపిస్తే చాలు, మీకున్న 100 ఎకరాలు కూడా 10 ఎకరాలకు రావాల్సిందేరా బాబు. అదే మా చెల్లికున్న పవర్. అర్థమవుతుంది అబ్బాయిలు? అరే అబ్బాయిలు, మీకు ఇది తెలుసా? మా అమ్మాయిలు ఎంత అందంగా ఉంటే అది అంత పెద్దగా అవుతుంది. ఏమనుకుంటున్నారా బాబు? అదేరా, మా మనసు పెద్దగా ఉంటుంది. అరే అబ్బాయిలు, మేము రాత్రిపూట ఆకలి అయితే మా మొగుళ్ళని ఎలా అడుగుతామో తెలుసా? ఫస్ట్ కళ్ళతో టెస్ట్ చేస్తాం, అప్పటికి మీ ఇంజన్ స్టార్ట్ కాకపోతే టచింగ్స్ తో ట్రై చేస్తాం, అప్పటికి ఇంకా స్టార్ట్ కాకపోతే డైరెక్ట్ అటాక్ చేస్తాం రా బాబు. ఇలా చేస్తే ఏ ఇంజన్ అయినా తప్పకుండా స్టార్ట్ అవుతుంది. అర్థమైంది అబ్బాయిలు? ఈ వీడియో మీకు నచ్చితే మీ వెన్నెలకు ఒక లైక్ ప్లీజ్. మా వాడు ఆఫీస్ నుంచి వచ్చాక సైగా చేస్తే నడుము నొప్పి లేస్తుంది అన్నాడు. నువ్వేం చేయకరా మొగుడా, నువ్వు పడుకో, మొత్తం నేను చూసుకుంటానని చెప్పినా అర్థమైంది అబ్బాయిలు. మా అమ్మాయిలకు అలా చేసేటప్పుడు ఏ భంగిమ అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా? అది తెలుసుకునే ముందు మీ వెన్నెలకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మాకు ఆ పనిలో ఒక భంగిమ కాదురా బాబు, 5 భంగిమలు అంటే చాలా ఇష్టం. ఒకటి దిండు వాడడం, రెండోది డాగీ స్టైల్, మూడోది పెన వేసుకోవడం, నాలుగోది వెనకాలది, 5వది మేము పైన ఉండటం. అర్థమైంది అబ్బాయిలు? ఒక రోజు నేను మా వారు ఆ పనిలో ఉండగా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టాడు. మా పని అయ్యాక నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే, ఏంటి వదినా డోర్ ఓపెన్ చేయడానికి ఇంత లేట్ చేసావని వాళ్ళ ఫ్రెండ్ అంటే, ఇప్పటి వరకు మేము రోటి పచ్చడి చేసుకున్నాం అని చెప్తే, అబ్బా వదినా నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, నాకు కొంచెం పెట్టవా అని అడిగాడు. అయ్యో ఇప్పుడే నాలో రోల్ కడిగేసిన, మీ అన్నయ్య రోకలి కొంచెం మిగిలే ఉంది వెళ్ళి తీసుకో అని చెప్పింది. మరి మీకు అర్థమైంది అబ్బాయిలు? ఈ వీడియో నచ్చితే మీ వెన్నెలకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అరే అబ్బాయిలు, కొన్ని రోజులైనాక పువ్వు విలువ తగ్గిపోతుంది కానీ డబ్బు విలువ మాత్రం తగ్గదు. అందుకని వాడిపోయే పూల కోసం ఆరటపడి మీ జీవితాన్ని కుడిపించుకోకండి రా బాబు. అరే అబ్బాయిలు, మీరు ఒక స్త్రీ మోజులో పడక ముందు ఒక పులిలాగా సింహంలా ఉంటారు. అదే ఒక స్త్రీ మోజులో పడ్డాక తను కాదంటే తట్టుకోలేని పసివాళ్లాగా మారిపోతారు. ఎందుకురా బాబు? ఈ